What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel Praveen's Pathshala. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి లాంగ్వేజ్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ డిస్కషన్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జిక్యూషన్ అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదు. సో బేసికల్ గా మనం రాసిన కోడ్ అసలు ఎలా రన్ అవుతుందో దాన్నే మనం ఎగ్జిక్యూషన్ అని అంటాం. సో బేసికల్ ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం? సి లాంగ్వేజ్ ని నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? మన ఓన్ గా మనం ఒక కోడ్ ని రాస్తాం. సో మన ఓన్ గా మనం రాసిన కోడ్ నే మనం ఏమంటాం? సోర్స్ కోడ్ అని అంటాం. సో సోర్స్ కోడ్ యొక్క డెఫినేషన్ ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సోర్స్ కోడ్, సో మన ఓన్ గా మనం రాసిన లాజిక్ ని మనం సోర్స్ కోడ్ అని అంటాం. ఓకే, సో దీని డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో బేసికల్ గా మనం సోర్స్ కోడ్ రాయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మెసేజెస్ సెండ్ చేయాలనుకోండి, మనం ఏం యూజ్ చేస్తాం? వాట్సాప్ యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా వీడియోస్ ని చూడడానికి మనం యూట్యూబ్ యూజ్ చేస్తాం. ఇన్ ద సిమిలర్ మేనర్ మనం సోర్స్ కోడ్ రాయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఆ సాఫ్ట్వేర్ ని బేసికల్ గా మనం కోడ్ ఎడిటర్ అని అంటాం. కోడ్ ఎడిటర్. సో ఈ కోడ్ ఎడిటర్ లోనే మనం మన సోర్స్ కోడ్ అనేది మనం రాస్తాం అన్నమాట. సో సో ఇక్కడ మనం రాసిన సోర్స్ కోడ్ అది సి లాంగ్వేజా లేదా వేరే లాంగ్వేజా అనేది మన కంప్యూటర్కి ఎలా అర్థం అవుతుంది? సో బేసికల్ గా మనం ఈ సోర్స్ కోడ్ ఫైల్ ఎందుకు చూసారా? సో ఈ ఫైల్ ని మనం డాట్ సి ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేసుకోవాలి. డాట్ సి లేదా సిపిపి. సో సిపిపి అంటే సి ప్లస్ ప్లస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇమేజెస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇమేజెస్ ఫార్మాట్ ఏంటి? డాట్ జేపీజే. సో డాట్ జేపీజే లేదా జేపెగ్ లేదా పిఎన్జి. సో మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇంకా మనకి డాక్స్ ఫైల్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, అండ్ మన పిపిటి ఫర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మనకి ఇంకా సో ఏదైనా 3D మోడల్స్ ఎఫ్బిఎక్స్ డాట్ ఎఫ్బిఎక్స్. అండ్ బ్లెండర్ ఫైల్ వచ్చేసి మనకి డాట్ బ్లెండ్ ఫైల్. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క ఐటమ్ కి మనకు ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ సిమిలర్లీ మనం ఈ సి లాంగ్వేజ్ ఒక ఫైల్ అనేది మనకి డాట్ తో మనం దాన్ని సేవ్ చేసుకోవాలి. సో అప్పుడే మన కంప్యూటర్కి అర్థమవుతుంది సో మనం రాసిన ఫైల్ అది సి లాంగ్వేజ్ కి బిలాంగ్ చేస్తుందని. సో దీన్ని మనం ఏ నేమ్ తో అయినా సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్ నేమ్ తో దీన్ని ఫస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ డాట్ తో ఇక్కడ సేవ్ చేసాం అని అనుకుందాం. సో ఇది వచ్చేసి మనకి సోర్స్ కోడ్. సో సోర్స్ కోడ్ బేసికల్ గా మనం ఏదైనా కావచ్చు, దాన్ని మనం డాట్ సి ఎక్స్టెన్షన్ తో దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. సో ఈ సోర్స్ కోడ్ ని మనం ఏదైతే మన ఓన్ గా మనం రాసామో సో దాన్ని మనం కోడ్ ఎడిటర్ లో రన్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మీరు కోడ్ ఎడిటర్ లో రన్ చేస్తారో సో ఈ సోర్స్ కోడ్ అంతా ఎవరికి వెళ్ళిపోద్ది అంటే సో కంపైలర్ కి వెళ్ళిపోద్ది. సో కంపైలర్. సో కంపైలర్ అంటే ఏం లేదు గైస్, ఇది వచ్చేసి మనకి ఒక సాఫ్ట్వేర్. సో కంపైలర్ వచ్చేసి మనకు అది ఒక సాఫ్ట్వేర్. సో ప్యూర్ గా చెప్పాలంటే ఇది వచ్చేసి మనకు ఒక ట్రాన్స్లేటర్ అనమాట. ట్రాన్స్లేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ కోడ్ ఉంది చూసారా? ఈ సోర్స్ కోడ్ అనేది మనకి మాత్రమే అర్థం అవుతుంది. సో మన మషిన్ కి అర్థం కాదు. సో బేసికల్ గా మన మషిన్ కి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అర్థం కాదు. దానికి సి లాంగ్వేజ్ అర్థం కాదు, పైథాన్ అర్థం కాదు, C++ లేదా C# ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మన మషిన్ కి అర్థం కాదు. సో మషిన్ కి ఒకే ఒక లాంగ్వేజ్ అర్థం అవుతుంది, అది వచ్చేసి మనకి మషిన్ లాంగ్వేజ్ ఆర్ మషిన్ కోడ్. సో మషిన్ లాంగ్వేజ్ మాత్రమే మన కంప్యూటర్ కి అర్థం అవుతుంది అనమాట. సో ఈ సోర్స్ కోడ్ బేసికల్ గా మనకి ఏం కావాలంటే మషిన్ కోడ్ లో కన్వర్ట్ అయిపోవాలి. సో ఆ మషిన్ కోడ్ లో కన్వర్ట్ చేయడానికి మనం కంపైలర్ యూజ్ చేస్తాం. అందుకే ఈ కంపైలర్ ని మనం ట్రాన్స్లేటర్ అని అంటాం. సో ఈ కంపైలర్ మనకి ఏం చేసేస్తుంది? సోర్స్ కోడ్ ని మొత్తం మషిన్ కోడ్ లో కన్వర్ట్ చేసేస్తుంది. మషిన్ కోడ్. సో మషిన్ కోడ్ లో ఇది కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ మషిన్ కోడ్ కూడా వచ్చేసి మనకు ఒక ఫైలే. సో ఈ ఫైల్ కూడా మనకు ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఓబి
జే. సో మనకి సోర్స్ కోడ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి డాట్ సి అండ్ మెషిన్ కోడ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి డాట్ ఓబీజే. సో ఇప్పుడు మన కంప్యూటర్కి అర్థమైపోతుంది. సో ఈ మెషిన్ కోడ్ అని, సో బేసికల్ ఈ ఫైల్ అనేది మనకు ఒక మెషిన్ కోడ్ అని. సో ఇప్పుడు ఈ మెషిన్ కోడ్ మనకి ఏమైపోతుంది అంటే సిపియూకి వెళ్ళిపోతుంది అండ్ మన ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో మన ప్రోగ్రామ్ని రన్ చేసేది ఎవరు? సిపియు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు రాసిన ప్రోగ్రామ్ అన్ని కూడా సిపియునే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, రన్ చేస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. అండ్ ఈ అవుట్పుట్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే డాట్ ఈఎక్సి. సో ఫైనల్ ప్రోడక్ట్ లేదా అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి డాట్ ఈఎక్సి. సో ఇక్కడ కూడా వచ్చేసి మనకి మెయినే. సో మెయిన్ డాట్ ఈఎక్సి ఫైల్. సో మన కళ్ళకు కనిపించేది రెండే రెండు. సో మన ఓన్గా మనం రాసిన కోడ్ అండ్ అవుట్పుట్. సో ఈ రెండు మాత్రమే మనం చూడగలం. సో మిగతా అంతా కూడా వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో ఇదంతా మనకి బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో కంప్యూటర్ లోపల అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అన్ని. సో ఇదంతా, సో ఈ కంపైలర్ అనేది మన ఓన్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఈ సోర్స్ అండ్ ఈ కోడ్ ఎడిటర్ కూడా మన ఓన్గా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ ఫ్లో. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన ఓన్గా మనకు ఒక కోడ్ రాసేస్తాం అండ్ ఆ కోడ్ని రన్ చేసినప్పుడు ఆ కోడ్ అంతా మన కంపైలర్ వెళ్ళిపోతుంది. సో కంపైలర్ దాన్ని మషిన్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది అండ్ మషిన్ కోడ్లో కన్వర్ట్ అయిన కోడ్ రన్ అయిపోతుంది అండ్ అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, సో మన ఎంటైర్ ఎగ్జిక్యూషన్లో మనకి 3 ఫైల్స్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఆ బేసిక్ ఏంటి, సో డాట్ సి ఫైల్, డాట్ ఓబీజే ఫైల్ అండ్ డాట్ ఈఎక్సి ఫైల్. సో ఈ 3 ఫైల్స్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి లాంగ్వేజ్లో మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ ట్రాన్స్లేటర్లో మనం బేసికల్గా కంపైలర్ ఇక్కడ మనకి ఉంటుంది అనమాట. ఇంకో ట్రాన్స్లేటర్ కూడా మనకు ఉంటుంది, ఇంటర్ప్రిటర్. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ డిఫరెన్సెస్ మీరు ఓన్గా మీరు రీసెర్చ్ చేయండి. సో సి లాంగ్వేజ్లో మాత్రం మనం కంపైలర్ని యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ ఫ్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి కోడ్ ఎడిటర్ అండ్ ఈ కంపైలర్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్. ఈ రెండింటిని మన ఓన్గా మనం ఇన్స్టాల్ చేయాలి అండ్ దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. సో మనకి చాలా కోడ్ ఎడిటర్స్ ఉంటాయి. సో మన ఎంటైర్ సిరీస్లో మనం ఒకే ఒక కోడ్ ఎడిటర్ని యూజ్ చేస్తాం. అది వచ్చేసి మనకి విజువల్ స్టూడియో కోడ్. సో మనం విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ని మనం యూజ్ చేస్తాం. అండ్ కంపైలర్ బేసికల్గా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే మిన్ GW GCC 64. సో బేసికల్గా ఈ కంపైలర్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఈ కంపైలర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.